ఈ కథ త్రేతాయుగానిది. తన పొగరుబోతుతనంతో రావణాసురుడు హనుమంతుడిని పరాజయుణ్ణి చేయాలనుకుని మాయావి కాల్నేమిని పిలుస్తాడు. కాల్నేమి హనుమంతుడి పేరు వినగానే భయపడిపోతాడు. కానీ రావణుడి కోపం ముందు అతడు మోకరిల్లాల్సి వచ్చింది. ఆంజనేయ హనుమాన్ హత్యకు ఏర్పాట్లు చేయటానికి తను ఒక్క క్షణంలోనే అత్యంత విషపూరితమైన కాలగూటాన్ని తీసుకుని సాధువు రూపంలో ద్రోణ పర్వతానికి చేరుకుంటాడు. హనుమంతుడు ద్రోణ పర్వతానికి చేరుకుని సాధువు వేషంలో ఉన్న కాల్నేమిని సాయం అడుగుతాడు. అప్పుడే హనుమంతుడిని అతడు జలాన్ని సేవించమని చెప్తాడు. కానీ హనుమంతుడు నిరాకరిస్తాడు. దానికి కాల్నేమి ఆలోచనలో పడతాడు. నీ ఇష్టం వత్స. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పద. ఏమైంది మునివర్య? ఒక చిన్న సమస్య ఉంది. ఈ దివ్య ఔషధాలు స్వచ్ఛంగా ఉంటేనే లభిస్తాయి. మలినమైతే అవి అదృశ్యమవుతాయి. కుమారా, మీరు సుదీర్ఘ ప్రయాణము చేసి వచ్చారు. మరి ఒక ఉపాయం ఉంది. నీకు అంగీకారమైతే చెప్తాను. చెప్పండి మునివర్య. కింది భాగంలో ఒక సరోవరం ఉంది. నువ్వా సరోవరంలో స్నానము చేసి వస్తే ఈ దివ్య ఔషధాలు స్వయంగా మీ ముందుకు ప్రత్యక్షమవుతాయి. ఆజ్ఞ మునివర్య. ఆగు. స్నాన సమయములో నీ నేత్రాలను మూసి ఉంచాలి. ఎందుకు మునివర్య? దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. నీ వద్ద సమయం ఉంటే వినిపిస్తాను. లేదు మునివర్య, నేను నేత్రాలను తెరవను. సెలవివ్వండి. కాని ప్రభు, హనుమంతుడు వంటి బుద్ధిమంతుడు కాల్నేమి వలలో ఎలా చిక్కాడు? కపట బుద్ధి కలిగినవాడు సాధువేషధారణ చేస్తే సరళ హృదయం కలిగిన వారు కాసేపు వారి మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాకుంటే ఎప్పుడైతే ఆ కపట మనిషి బండారం బయటపడుతుందో ఆ కపటాలు మోసాలు క్షణంలోనే పటాపంచలవుతాయి. ఇక సత్యమే కళ్ళ ముందు నిలిచి ఉంటుంది. ఆ విధంగానే హనుమంతునికి జరిగింది.
మీకు కళ్యాణమస్తు కపివర్య. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎవరు దేవి? నా పేరు ధన్యమాలి. నేను స్వర్గంలో అప్సరసను. కానీ ప్రజాపతి దక్షుల శాపం వల్ల మకరయోని లభించింది. యుగ యుగాలుగా ఈ సరోవరంలో నివసిస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాను. కానీ ఈరోజు మీ శుభహస్తాలతో నాకు ముక్తి లభించింది. ఇదంతా నా ప్రభువు శ్రీరామచంద్రమూర్తి ప్రతాపం. ఈ శ్రేయస్సులో నాకెలాంటి భాగమూ లేదు. పవనపుత్ర, మీరా తపస్వి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని ఇక్కడికి స్నానానికి పంపిన వారి పట్ల. ఎందుకు? ఎందుకంటే అతను తపస్వి కాదు. రావణాసురుడు పంపిన ఒక పాకండ రాక్షసుడు. అతడు మిమ్మల్ని వధించడానికి మునివర్యుని వేషధారణలో కపట మోసంతో ఇక్కడ కూర్చున్నాడు. మరొక విషయం కపివర్య, మీరతని కమండల జలం నుంచి జాగ్రత్త వహించాలి. అందులో అత్యంత భయంకరమైన కాలకూట విషం ఉంది. లంకా సహిత భూమిలోని సగం రాజ్యం. మీరు వచ్చేసారా? నాకు చాలా సంతోషంగా ఉంది. పదండి. ఔషధాల వద్దకు వెళ్ళడానికి మునుపు మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఈ మంత్రం చాలా చమత్కారవంతమైంది. ఇప్పుడు మీరు మంత్రోపదేశం చేస్తారా గురుదేవా? అతి ఉత్తమం. అయితే నాకు కూడా గురుదక్షిణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కానీ వత్స, గురుదక్షిణ విధానమైతే దీక్ష పూర్తయిన తర్వాత కదా జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా మీకోసం నేను గురుమంత్రానికి మునుపే గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను గురుదేవా. साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणियति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया स्वरूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री ఎక్కడికి పారిపోతారు గురుదేవా? అమృత కలశం నుంచి అమృతపానం స్వీకరించి వెళ్ళండి. వద్దు.
వద్దు 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 వద్దు. बदल तुम राजस गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनि सा नारद सारद सहित अहिंसा जब कुबेर दिक्पाल जहाँ दे कवि को विद कही सके कहाँ ते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दीना मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्योता ही मधुर फल जानू प्रभु मुद्रिका मेली मुख माही जल दिलांधि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते పాపాత్ముడా, నాకు నీ నిజ రూపం తెలిసిపోయింది. చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నేను కాల్ నేమి. ఇక నేను నీ మృత్యువుని కాలనేమి. జై శ్రీరామ. ఏ 4 దివ్య ఔషధాల వల్ల మా అందరి జీవితాలు రక్షించబడతాయో ఆ దివ్య ఔషధాలన్నీ ఏ ప్రాణైనా తమ చెంతకు వస్తే అవి అదృశ్యమవుతాయి. బజరంగ బలి హనుమంతుడు వాటి చెంతకు చేరగానే అవి అదృశ్యమైపోయాయి. హనుమంతుడు విచిత్ర సమస్యలో పడ్డాడు. చీకటి పడేందుకు కేవలం కొంత సమయమే మిగిలి ఉంది. తెలివితేటలలో అగ్రగణ్యుడైన హనుమంతుడికి ఎటువంటి ఉపాయమూ తట్టలేదు. ఏ 4 దివ్య ఔషధాల వల్ల మా అందరి జీవితాలు రక్షించబడతాయో ఆ దివ్య ఔషధాలన్నీ ఏ ప్రాణైనా తమ చెంతకు వస్తే అవి అదృశ్యమవుతాయి. బజరంగ బలి హనుమంతుడు వాటి చెంతకు చేరగానే అవి అదృశ్యమైపోయాయి. హనుమంతుడు విచిత్ర సమస్యలో పడ్డాడు. చీకటి పడేందుకు కేవలం కొంత సమయమే మిగిలి ఉంది. తెలివితేటలలో అగ్రగణ్యుడైన హనుమంతుడికి ఎటువంటి ఉపాయమూ తట్టలేదు. ఔషధములారా, దయచేసి నా ముందు ప్రత్యక్షమవ్వండి. శ్రీరాముని కార్యమునకు మీ అవసరము ఉన్నది. అప్పుడు ఔషధాలన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయా? మ్మ్హ్మ్. మరప్పుడు హనుమంతుడేం చేశాడు? అప్పుడు అతడు చేసిన లీల అది ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెంది అతని గుర్తింపుగా ఔషధములారా, మారింది. దయచేసి నా ముందు ప్రత్యక్షమవ్వండి. శ్రీరాముని కార్యమునకు మీ అవసరము ఉన్నది. त्रिकमेली मुख माही जल दिलांधि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते
శ్రీరామ हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे దయచేసి ఓపిక పట్టండి. హనుమ వస్తూ ఉంటాడు. రాజా, తెల్లబారడానికి కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయి. चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरे वचन राम का पावे जन्म जन्म के दुख बिसरावे भक्त काल रघुबर भूल जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से ही सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल पीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनया संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित పవనపుత్ర హనుమ ఎంత వినమ్రతతో ఇక్కడ ప్రత్యక్షమయ్యారో. తనను చూసి ఎవరనుకుంటారు? వారు మీ ప్రాణాల్ని రక్షించారని. కేసరీనందన హనుమంతుని యొక్క ఈ వినమ్ర భావనే అతన్ని మహానుభావునిగా ఎంతో ఉన్నతమైన శిఖరంపై నిలబెడుతుంది. అందుకనే ప్రియ హనుమ ప్రతి కథలోనూ వారి అతులిత బలం, బుద్ధి, తేజ ప్రతాపాలను వర్ణిస్తూ ఉంటారు. ఆ నేను కూడా ప్రభుభక్తుడి హనుమంతుని ప్రశంసలు విన్నాను. కానీ మీ శ్రీముఖము నుండి హనుమ కథను వినే ఆనందమైతే అమృత తుల్యం. అవును ప్రభు, వినిపించండి. మీరందరూ సంకటమోచన మహాబలి హనుమంతుని యొక్క అద్భుత జీవనలీల వినేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. అది చూసి మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడే నేను మీకు వినిపిస్తాను. నా ప్రియ హనుమంతుని యొక్క జననం, బాల్యకాలము నుండి ఈనాటి వరకు తెలిసినవి, తెలియనివి అన్నీ వివరిస్తాను.